ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము,
అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము, 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ గురువు, శని, రాహు, కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరంలో, అంటే క్యాలెండర్ పీరియడ్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం అన్నప్పుడు మనము గురు శని రాహు కేతువులను మనము పరిశీలన చేసి ఫలితాలు తెలుసుకుంటుంటాం. అంటే మిగతా గ్రహాలు మన మీద తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో తక్కువ కాలం ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు కుజుడు ఉన్నాడు, 45 రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మన మీద అంత ఎక్కువ ప్రభావం ఉండదు. ఈ గురు శని రాహు కేతువులు ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ప్రభావాలు చూపుతుంటారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ గురు శని రాహు కేతువుల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి అది 6వ ఇల్లు, షష్ఠ స్థానము, శత్రురోగ రుణ స్థానము, ఆరోగ్య స్థానం. ఇటువంటి ఈ స్థానములో గురువు ఉండడం వల్ల కాస్త 6వ స్థానంలో శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలను ఇవ్వలేడు. అది వృషభంలో ఉండడం వల్ల 6వ స్థానంలో కాస్త ఆరోగ్యం మీద ప్రభావం చూపించడము, కాస్త కోర్టు వివాదాలు ఏవైనా సృష్టించడము, వ్యాపారాల్లో వివాదాలు కలగడం. ఎందుకంటే శత్రుస్థానంలో ఉన్నాడు ఆయన, అందువల్ల ఇలాంటి ఫలితాలను ఇచ్చే అవకాశము ఉంటుంది. ఇటువంటి గురువు 14 మే 2025 నాడు
ఆ 6వ ఇంటి నుంచి మిథున రాశికి, అంటే వృషభం నుంచి మిథున రాశికి 7వ ఇంటికి వస్తున్నాడు. 7వ ఇల్లు వివాహ స్థానము, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థానము, తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. అటువంటి చోట ఈ సప్తమ స్థానానికి ఈ గురువు రావడం వలన, అంటే మిథున రాశికి రావడం వలన కాస్త శుభ ఫలితాలను ఇవ్వడం మొదలు పెడతాడు. ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నెరవేరే అవకాశం ఉంటుంది మే తర్వాత. అలాగే వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ గురువు యొక్క ప్రభావంతో ఆ కొత్త వ్యాపారాలు కూడా మే నెల నుంచి ప్రారంభం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక శని యొక్క ప్రభావం ఎలా ఉంది? శని కుంభరాశిలో ఉన్నాడు. అంటే ధనుస్సు వాళ్లకు ధనుస్సు మకరం కుంభం 3వ ఇంట్లో ఉన్నాడు శని. దీనివల్ల శని స్వక్షేత్రంలో కుంభంలో ఉన్నాడు. తోబుట్టువులతో, సహోదరులతో ఇబ్బందులు కలిగే, అంటే అన్నదమ్ములతో కాస్త ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అన్ప్లాన్డ్ ట్రావెల్స్, అంటే అనాలోచితమైనటువంటి అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడి దీనివల్ల కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి ఈ శని 29 మార్చి 2025 నాడు కుంభరాశి నుంచి మీనరాశికి 4వ ఇంటికి వస్తున్నాడు. ఈ 4వ ఇంటికి శని రావడం వల్ల కాస్త ఉద్యోగాల్లో అస్థిరత ఏర్పడడం, తల్లిదండ్రుల వలన కూడా కాస్త ఆర్థిక సమస్యలు రావడము, తల్లి ఆరోగ్యంలో ఆందోళన కలగడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కాస్త మార్చి 2025 నుంచి కాస్త తల్లిదండ్రుల మీద కాస్త ఎక్కువగా దృష్టి పెట్టి వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడము మంచిది. ముఖ్యంగా ఈ శివార్చన చేయడము, ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మవారి పూజ చేసుకోవడము, లలితా నామాన్ని నిరంతరము జపం చేసుకోవడము, లేదా శివ పంచాక్షరి నామాన్ని నిరంతరము జపం చేయటము, లేదా ప్రతిరోజు శివ సహస్రనామం చదువుకోవటము, ఇలాంటి పనులు చేయటం వల్ల ఈ శని యొక్క ప్రభావాన్ని కాస్త మనము తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక రాహువు మరొక ముఖ్యమైనటువంటి గ్రహం. ఈ రాహువు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి అంటే 4వ ఇల్లు. ఈ 4వ ఇంటిలో ఈ రాహువు తీవ్ర గ్రహము, కాస్త మనసుపై ఒత్తిడిని పెంచేటువంటి గ్రహము. ఈ 4వ ఇంట ఉండడం వల్ల, స్థిర ఆస్తి స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆస్తి తగాదాలు ఏర్పడము, తల్లిదండ్రులతో ఇబ్బందులు కలగడము, లేదా కుటుంబంలో ఇబ్బందులు కలగడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశము ఈ రాహువు యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. ఇట్లాంటి రాహువు ఫిబ్రవరి 20, 2025 నాడు మీనం నుంచి కుంభరాశికి 3వ ఇంటికి వస్తున్నాడు. ఇది సోదర స్థానము. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఈ తృతీయంలోకి రావడం వలన సోదరుల మధ్య అనవసరమైనటువంటి కలహాలు రావడము, అపోహలు ఏర్పడము, దీని వలన ఇబ్బందులు కలగడము జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఫిబ్రవరి 25 తర్వాత రాహువుకు సంబంధించినటువంటి పరిష్కారాలు, రాహు యొక్క స్తోత్రం నేర్చుకొని అది చదువుకోవటం ప్రతిరోజు, లేదా రాహు మూల మంత్రాన్ని జపం చేయటము, ఇలాంటివి చేయటం వలన రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. తరువాత మరొక ముఖ్యమైనటువంటి గ్రహము కేతువు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశి 10వ స్థానం, అంటే వృత్తి ఉద్యోగ స్థానం, రాజ్యస్థానం. ఇక్కడ మనకేమవుతుంది, దీనివల్ల ఈ కేతు యొక్క ప్రభావంలో వృత్తిలో అనిశ్చిత, తర్వాత బాధ్యతలు పెరగడము, తర్వాత అంటే లేనిపోని అధికారులతో చీకాకులు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇటువంటి కేతువు ఫిబ్రవరి 20వ తారీఖు నాడు 2025 నాడు కన్య రాశి నుంచి సింహరాశికి, అంటే 9వ ఇంటికి, వక్రగ్రహాలు కదా ఇవి, వక్ర స్థితిలో ప్రయాణం చేసే గ్రహాలు కాబట్టి 9వ ఇంటికి వస్తున్నాడు. 9వ ఇంటికి రావడం వల్ల భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. కాస్త వృత్తిలో కాస్త అవకాశాలు పెరగడం, అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోవడం, అనిశ్చితి తొలగిపోవడము, ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడినా కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు తొలగిపోవడం వల్ల కాస్త జీవితం సుఖమయంగానే
ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ధనుసు రాశి వారికి మొత్తం మీద మనము పరిశీలన చేసినట్టయితే కాస్త శని ప్రభావము ఎక్కువగా ఉంటుంది, రాహుకేతువుల యొక్క ప్రభావం అంత ఎక్కువగా లేదు, గురువు శుభగ్రహంగానే ఉన్నాడు. కాబట్టి శనికి తగిన పరిష్కారాలు చేసుకుంటే కనుక ఈ ధనుస్సు రాశి వాడికి 2025 సంవత్సరము సుఖమయంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.